మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేడే రిజల్ట్ డే. ఈ రోజే మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎన్నికల రిలీజ్ డేగా ఈరోజే ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తెలియబోతుంది. పత్రికల్లోకి వెళ్దాం. వెలుగు పత్రిక ఓటింగ్ లో వరల్డ్ రికార్డ్. ఓటేసిన 64.2 కోట్ల మంది అంటూ వార్త వేసింది. ఇక్కడ 9వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇందులో మహిళల సంఖ్య 31.20 కోట్లు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి. G7 దేశాల్లో మొత్తం ఓట్ల కంటే ఇండియాలోనే ఓటేసిన వారి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఇండియన్స్ గా గర్వించదగ్గ విషయం. కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్న సిసి అంటూ 9వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద G7 దేశాలలో మొత్తం అందులో నుంచి ఎక్కువగా మనమే ఓటేసినాం 1.5. ప్రపంచ దేశాలన్నిటికంటే మనదే వాళ్ళకంటే ఎక్కువగా మనం ఓటేసాం కాబట్టి వాళ్ళకంటే పర్సెంటేజ్ మనది ఎక్కువ ఉన్నది కాబట్టి దీనికి మనం గర్విస్తున్నాం అంటూ వార్త వేసింది. అలర్ట్ గా ఉండండి. ప్రతి ఏజెంట్ దగ్గర 17 సి లిస్టులు ఉంటాయి. ఈ ఈవీఎం ఓటింగ్ కు 17 సి లిస్టులు. ఓట్లకు తేడా వస్తే ఎన్నికల ఆఫీసర్లకు ఫిర్యాదు చేయండి. కాంగ్రెస్ అభ్యర్థులకు ఏజెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద అలర్ట్ గా ఉండండి. 17 సి లిస్టులు ఉంటాయి. ఎన్నికల్లో ఓటింగ్ లో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే ఎలక్షన్ ఆఫీసర్లకు ఇంటిమేట్ చేయండి అంటూ వారికి నిన్న దిశానిర్దేశం చేసిర్రు అంటూ వార్త వేసింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త. రిజల్ట్ డే. ఫలితాలపైనే పార్టీల భవిష్యత్. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్. తమ సర్కారు పనితీరుకు రెఫరెండం అన్న సీఎం రేవంత్ రెడ్డి. మెజారిటీ సీట్లు గెలిస్తే పార్టీ పాలనపై మరింత పట్టు. ఎక్కువ సీట్లు తమవే నంటున్న బీజేపీ. బీఆర్ఎస్ కు 1 ఆర్ నన్ అంటున్న సర్వేలు. 10 సీట్లకు పైనే వస్తాయని కేసీఆర్ ధీమా. ఎవ్వరి భజన వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఈ రోజు తెరబడుతుంది. ఇప్పుడు 10 గంటల నుంచి మొదలు పెడితే 3 గంటల లోపు ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదో వాళ్ళ భవితవ్యం బయటకు వస్తుంది అంటూ వార్త వేసింది. ఇక్కడ 2వ పేజీలో వార్త. మధ్యాహ్నం కల్లా క్లారిటీ. రాష్ట్రంలో 34 కేంద్రాల్లో కౌంటింగ్. తేలనున్న 525 మంది అభ్యర్థుల భవితవ్యం. మొత్తం పోలైన ఓట్లు 2,20,20,806. కౌంటింగ్ నేపథ్యంలో వైన్స్ బంద్ బుధవారం ఓపెన్ అంటూ వార్త వేసింది. 2వ పేజీలో వార్త. మొత్తం మీద 525 మంది అభ్యర్థుల్లో వారి భవితవ్యం పోలైన ఓట్లు 2,24,806 ఓట్లు పోలైనాయి అంటూ వార్త వేసింది. ఇక్కడ జడ్జీల ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు ఎంక్వైరీ. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం. నేడు సీజే అలోక్ ఆరాధే నేతృత్వంలోని బెంచ్ విచారణ అంటూ 2వ పేజీలో వార్త వేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తలను చూసే సుమోటోగా కేసు నమోదు చేసినట్టు వార్త ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 1100 కోట్లు రూపాయలు 292 కోట్ల అవినీతిలో కవిత పాత్ర. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో A32గా ప్రస్తావించిన ఈడీ. సాక్షులను కవిత బెదిరించారు. ఆధారాలు ధ్వంసం చేశారు. విచారణకు సహకరించలేదు. చట్టపరంగా చర్యలు తీసుకోండి. మొత్తం 177 పేజీల బ్రీఫ్ కాపీలో కీలక అంశాల ప్రస్తావన. విచారణ జూలై 3 వరకు వాయిదా వేసిన కోర్టు. సిబిఐ కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు అంటూ వార్త వేసింది. 4వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ కోసం తెగించి కొట్లాడినం. పార్లమెంట్ లోని నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న ఉద్యమ ఎంపీలు అంటూ వార్త 3వ పేజీలోని వార్త ఇది. నటి హేమ అరెస్ట్. రేవ్ కేసుల్లో అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు. అనేకల్ 4వ అదనపు సివిల్ జేఎంఎఫ్సి కోర్టులో హాజరు. జూన్ 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం. అక్క గోరుతో పోయడానికి కావాలని గోక్కులు పెట్టుకున్నావు అక్క. మొత్తం మీద
నేను చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను ఇది చేయలేదు, నేను రాను, నేను రేపు వస్తా, ఎల్లుండి నడుస్తా. లాస్ట్ చిట్టేసి వారికి అక్కను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈమె కూడా జూన్ 14 వరకు, అంటే దాదాపు ఇంకా 10 రోజుల దాకా కస్టడీలోనే ఉంచుకుంటారంట. అయిపోయింది అక్క. అప్పుడే ఒక రోజు పోయేస్తే పనే కథం అయిపోయేది. అది 10 రోజులకు పెండింగ్ పడ్డది. ఇట్లనే ఉంటది సినిమాల కథ మొత్తం ఇదే. ఈ సినిమాల ప్రభావంతో జనాలు మొత్తం సత్యనాశ అవుతున్నారు. ఈ సినిమాలు సీరియళ్లు చేయబట్టి దేశం మొత్తం నాశనం అయింది అంటూ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద వీళ్లకు కట్టడి చేయాల్సిందే. ఇష్టం వచ్చినట్టు తాగుడు, చేయుడు, పార్టీలు, కష్టపడితే కదా సొమ్ము అది తినేదానికి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారక్క. ఏమక్క, సినిమాల పైసలు బాగా ఎక్కువైపోయినాయి అంటున్నారు ప్రజలు. రాధాకిషన్ రావుకు ఎస్కార్డ్ బెల్, తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలోకి నైరుతి నేటి నుంచి శుక్రవారం దాకా వర్ష సూచన, అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి అంటూ 4వ పేజీలోని వార్త ఇది. డిసెంబర్లోగా ఫీజుల నియంత్రణ చట్టం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సర్కారు చర్యలు, త్వరలో 5గురితో కమిటీ, డిసెంబర్లోగా చట్టం అంటూ వార్త వేసింది 2వ పేజీలోని వార్త. మొత్తం మీద డిసెంబర్ దాకా పోతే ఇప్పుడున్న ప్రైవేట్ స్కూళ్ళు మొత్తం యాడికి దొరికితే ఆడికి మొత్తం నరుకోవడానికే రెడీగా కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు రేపు స్కూల్ స్టార్ట్ కాగానే బుక్కుల పేరు మీద, పుస్తకాల పేరు మీద, డ్రెస్ల పేరు మీద దోషిన కాడికి గుంజుకునుడే. వీటిపైన తెలంగాణ సర్కార్ తొందరగా ఒక కన్నేసి పెట్టాలి. అడ్డ గోలుగా ఫీజులు ఎల్కేజీ, యూకేజీ నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు లక్షల్లో ఫీజులు. ఎవరి స్తోమకు తగినట్టు ఆ స్కూళ్ళు వాళ్ళ అడ్డగోలుగా దోసుకున్నదే ఉన్నది. వీటిపైన కేసీఆర్ అప్పుడు నజర్ పెట్టలేదు. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారైనా ప్రైవేట్ స్కూళ్ల పైన ఒక నజరేసి సామాన్య ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. సెన్సెక్స్ సెన్సేషనల్ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం వల్లే మాల్యా, నీరవ్ చోస్కి పరార్ అంటూ వార్త వేసింది ఇక్కడ 9వ పేజీలోని వార్త ఇది. 7 నుంచి టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ప్రజా తీర్పు ఎవరి వైపు, నేడే లోక్సభ ఎన్నికల కౌంటింగ్, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా అంటూ వార్త వేసింది ఇక్కడ 12వ పేజీలోని వార్త ఇది. 64 కోట్ల ఓట్లు, ఓటింగ్ లో భారత్ ప్రపంచ రికార్డు అంటూ 12వ పేజీలోని వార్త వేసింది ఇక్కడ. వినిపించిన ఋతురాగం అంటూ వార్త వేసింది ఇక్కడ. తెలంగాణను తాకిన నైరుతి, పాలమూరు జిల్లాల్లో వర్షాలు, నాగర్ కర్నూలు, గద్వాల, నల్గొండ మీదుగా రాష్ట్రంలోకి ఋతుపవనాలు. జోగులాంబ జిల్లా రాజోలులో 17 సెంటీమీటర్ల వర్షం నమోదు. రాబోయే 3 రోజులు దక్షిణాది జిల్లాల్లో వానలు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. రేవంత్ తో తెలంగాణ గయబ్, ప్రభుత్వ ప్రకటనల్లో జై తెలంగాణ లేదేం అంటూ వార్త వేసింది ఇక్కడ 2వ పేజీలోని వార్త ఇది. వాటర్ ట్యాంక్ లో మృతదేహం అంటూ వార్త వేసింది 3వ పేజీలోని వార్త ఇది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అంటూ 3వ పేజీలోని వార్త. నటి హేమ అరెస్ట్ అంటూ వార్త వేసింది ఇక్కడ. ఈ నెల 7 నుంచి టీచర్ల బదిలీలు, 6 నుంచి బడిబాట అంటూ వార్త వేసింది ఇక్కడ. ఏఐ విపత్తు, కొలువులు చిత్తు అంటూ వార్త వేసింది. కరెంటు కోతపై కన్నెర్ర అంటూ ఇక్కడ వార్త వేసింది ఒక ఫోటో. తాగునీటి కోసం తల్లాట అంటూ ఇక్కడ ఒక ఫోటో వేసింది. బాయిని చూపెట్టి బిందెలతో నీళ్ళు తీసుకో. వారానికి ఒకసారి ఫోన్ రీస్టార్ అంటూ 12వ పేజీలోని వార్త. మరో హైదరాబాదీ మిస్సింగ్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. పాలీసెట్ లో బాలికలదే హవా అంటూ 11వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఇవాళ రిజల్ట్ డే. మరికొన్ని గంటల్లో ఏ పార్టీ గెలిచిందో, ఏ పార్టీ గెలవదో, ఏ పార్టీ టెన్షన్ ఉన్నదో ప్రతి ఒక్కదానికి కొన్ని గంటల్లో తెరబడే అవకాశాలు ఉన్నాయి. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్